తాగిండు, మంది తాగలేడని కాదు, కొంచెం తాగిండు. ఇక తాగిండు కానీ ఆయనకు తట్టుకోలేకపోతున్నాడు ఆ నొప్పి. ఓకే, నొప్పి తట్టుకోలేక. ఓకే. సో ఎన్ని రోజుల పాటు ఇబ్బంది పడ్డాడమ్మా? షూటింగ్ జరిగిన టైంలో ఆ గాయం ఎంత పెద్దగా అయిపోయింది అంటే ఏకంగా తనని ఈరోజు మన మధ్య నుంచి లేకుండా చేసే విధంగా చేసినటువంటి గాయం అదేనా? ఫస్ట్ అయితే అదే సార్. ఫస్ట్ అయితే షూటింగ్ దెబ్బ తగిలింది, అప్పటి నుంచి గాయమైంది. అది ఇంత 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 ప్రతి ఒక్క రోగం అనేది బయటపడ్డది. అక్కడ హాస్పిటల్ తీసుకోవాలి, ఇక్కడ హాస్పిటల్ తీసుకోవాలి, చాలా హాస్పిటల్ పండి తిరిగినాం మేము. ఏ హాస్పిటల్ పోయినా 4 రోజులు ఖచ్చితంగా ఉండవలసింది. ఆడ చూపించినాము, చేసినాము, అంత అయిపోయినాయి, ఉన్న పైసలు అన్నీ అయిపోయినాయి. మా ఆయనకు ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు, అక్కడ ఉన్న డబ్బులను పెట్టి సగంలోనే ఆపేసిండు. డెఫినెట్గా మేము మీ బాధ చూస్తూనే ఉన్నాము, తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. సో డెఫినెట్గా మీకు సహాయం చేయడం కోసమే ఇది ఒక ఇనిషియేషన్ని ఆర్టీవీ తీసుకుంది. చూద్దాం, డెఫినెట్గా కొంతమంది దాతలు వస్తుంటారు, మంచి భావంతో ఉన్న వాళ్ళు ఉంటారు, గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆయన నటన చూసి మనం నవ్వుకున్నాం, కొన్ని సందర్భాల్లో భయపెట్టాడు, నవ్వించాడు, ఏడ్పించాడు కూడా. కాబట్టి మీరు డైరెక్ట్గా టికెట్లు కొని సినిమాలు చూసే ఉంటారు, కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ కుటుంబం ఈరోజు డెఫినెట్గా సహాయం కోరుతోంది. అనేక రకాలుగా ఇబ్బందులు పడిపోయి ఆయనకు చికిత్స అందించారు. ఆయన చికిత్సను కూడా దానికి రెస్పాండ్ అవ్వకుండా ఈరోజు మన మధ్య నుంచి లేకుండా వెళ్ళిపోయాడు. అమ్మ శ్రవంతి గారు, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఒకటి వచ్చింది, జై తండేల్. నమస్తే అండి. రైట్, జై తండేల్ ఒక ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చింది. ఆయనకున్నటువంటి సహాయం ఆయన చేశారు. సుమారుగా 101 రూపీస్ ఆయన ఫోన్పే ద్వారా మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకా వస్తున్నాయి, చూద్దాం, ఇంకా ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మరి చెప్పండి, అసలు నాన్నగారికి ఏం జరిగింది, చివరి నిమిషాలు ఆయన ఏం చెప్పుకున్నాడు, ఆయన యాక్టింగ్ గురించి కానివ్వండి, ఆయనతో మీకున్నటువంటి రిలేషన్షిప్ గురించి కానివ్వండి, ఇప్పుడు ఆయన మన మధ్యలో నుంచినటువంటి ఈ వార్తని మీరు ఎలా చూస్తారు? ఇది వచ్చేసి 4 years నుంచి చాలా సిక్లో ఉన్నాడండి. ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లమే వచ్చింది, దాని తర్వాత డయాలసిస్ అయ్యింది నీమ్స్లో. దాని తర్వాత కాలు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఒక 1 year తర్వాత కాలు ఇన్ఫెక్షన్ వచ్చి కాలు బాగా మొత్తం పాడైపోయినుండే. అప్పుడు ఫస్ట్ టైం సుమన్ టీవీకి రోషన్ అన్నకి కాల్ చేసి చెప్పినాం మేము, ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి. అంతకంటే ముందు ఎవరిని ఆశ్రయించలేదమ్మా? అంతకంటే ముందు ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు ఉన్నారు, తను నటించిన వాళ్ళు ఉన్నారు, అసలు దాన్ని ఇండస్ట్రీ పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరిని అడగలేదా మీరు? అంటే ఆ టైంలో మాకు అసలు ఏం చేయాలి, ఆ టైంలో మాకు ఎవరిని అడగాలి ఏంటి అని చెప్పేసి మాకు అసలు ఏం తోచదు కదండి. అట్లా నేను సుమన్ టీవీ వాళ్ళకి మాత్రమే నేను ఇన్ఫార్మ్ చేసామన్నమాట. ఓకే. సో ఎవరు అంటే మీ నాన్నగారు ఎప్పుడు సలహా ఇవ్వలేదా? అమ్మాయి నాకు ఇక్కడ ఈ ఇండస్ట్రీలో ఈ పెద్దన్న ఉన్నాడు, లేకపోతే ఆయన గతంలో చాలా సినిమాలు నటించాడు, ఆయన సినిమాలు నటించిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్థాయిలో ఉన్నారు, డీజేటీలు చాలా ఫేమస్ అయింది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా, అమ్మ నాకు ఇక్కడ ఇండస్ట్రీలో ఈ పలానా మనిషి దగ్గరగా ఉంటాడు, నాకు వచ్చిన సహాయం ఆపద గురించి వాళ్ళకి చెప్పు, ఎంతో కొంత వాళ్ళని ఆదుకుంటారనేటువంటి మాట ఎప్పుడు వెంకట్ గారు చెప్పలేదా మీకు? అసలు ఎప్పుడు చెప్పలేదు, ఎవరిని అడగొద్దని అంటాడు. ఎంత ఆయనకి నొప్పి ఉన్నా కానీ వేరే వాళ్ళని మాత్రం అసలు అడగడు. అసలు మేము డాడీతో కూడా ఎక్కువ మూవీస్కి షూటింగ్స్కి అసలు బయటికి వెళ్ళాం అసలు. ఓకే. సో ఎలా ఉండేది ఆయన లైఫ్ స్టైల్, ఎలా ఉండేది ఆయన లైఫ్ స్టైల్, ఎలా ఉండేది మీడియా ముందు ఫస్ట్ టైం ఇదంతా ఏంటండి? ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అంటే ఎలా ఉండేది? బాగానే ఉంటుండే, మంచిగా ఉంటుండే. షూటింగ్, ఇల్లు, మాతోటి టైం స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్ ఎక్కువ, ఫ్రెండ్స్ అందరికీ ప్రిఫరెన్స్ ఇస్తాడు, అందరికీ మంచిగా చూసుకుంటాడు, అందరు ఇంట్లో ఉండాలి, ఆయనకు అందరు కనిపించాలి. ఓకే. అమ్మ సువర్ణ గారు, ఫిష్ వెంకట్ అనే పేరు ఎలా వచ్చింది అసలు? ఫిష్ వెంకట్ అంటే గతంలో ఆయన నిజంగానే చేపలు అమ్మేవాడు అనేది చెప్తున్నారు, నిజంగానే ఆ వృత్తిలో ఉన్నాడా, ఆ రకంగానే పేరు వచ్చిందా? ఆయన వెంకటేష్ అన్న, ఆయన పేరు వెంకటేష్, అసలు పేరు వెంకటేష్. ఈ సినిమాలు పోయినప్పటి నుంచి ఫిష్ వెంకట్ అంటారు, ఆయన పేరు ఫిష్ వెంకటే వేయడు. అంటే ఆ ట్యాగ్ ఎట్లా వచ్చింది ఫిష్ వెంకట్ అంటే? స్టార్టింగ్ లో ఫిష్ బిజినెస్ ఉండే, ఓకే, మేము బెస్తోలం అండి, గంగపుత్ర. ఓకే. సో అంతకుముందు డాడీ ఫిష్ బిజినెస్ చేస్తుండే స్టార్టింగ్ లో, అట్లా దానివల్ల ఫిష్ అనే నేమ్ వచ్చింది. కాకపోతే ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత శ్రీహరి అన్న వాళ్ళు
ఫిష్ అని అట్లా పిలుస్తుండే అనమాట. డాడీకి శ్రీహరి చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఉంటుండే. తన ద్వారానే ఇట్లా ఈ పేరు అనేది వచ్చిందనమాట. ఫిష్ ఫిష్ అని పిలుస్తాడు డాడీని. అట్లా ఫిష్ వెంకట్ అని ఇండస్ట్రీలో పెట్టేసారు ఇంకా. ఓకే. ఫస్ట్ నాన్న ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయ్యాడు? ఫిష్ బిజినెస్ నుంచి యాక్టర్ ఫిష్ వెంకట్ లాగా ఎలా మారాడు? ఆయన మా మ్యారేజ్ అయినాక తర్వాత చేపలే చేస్తుండే, చేపల వ్యాపారమే చేస్తుండే, అల్లనే పని చేస్తుండే. ఆయన కొంచెం మంచిగా ఉంటుండే, బాడీ గీడ జిమ్ బాడీ ఉంటుండే. అక్కడ శ్రీహరి వచ్చిండు చేపలు తీసుకోవడానికి. చూసి అరే ఇక్కడ నువ్వేం చేస్తున్నావురా, అసలు నువ్వు ఇక్కడ ఉండవలసినవి కాలేదా, నువ్వు నా ఇంటున్నాడు అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి చిన్న చిన్న క్యారెట్లు ఇప్పించాడు. దాని తర్వాత వినాయక్ తీసుకున్నాడు. వినాయక్ తీసుకొని కొంచెం మంచి మంచి క్యారెట్లు. నేను యాక్టింగ్ చేస్తా, యాక్టింగ్లోకి పోవాలనే ఆలోచన ఉండేనా? చాలా ఇంట్రెస్ట్ ఉండే. చాలా ట్రై చేసిండంట మూవీస్లో వెళ్ళాలి అని చెప్పేసి. డాడీ 1996 నుంచి మూవీస్ చేస్తున్నాడు. సో ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ కేవలం శ్రీహరి గారితో వచ్చింది, అంతేనా? అంతే అండి, శ్రీహరి గారితో. ఓకే. ఆ తర్వాత మూవీస్లో ఎదగాలంటే డెఫినెట్గా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి, లేకపోతే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండాలి, చిన్న చిన్న క్యారెక్టర్లు అంటే ఓకే. తర్వాత ఫిష్ వెంకట్లా చాలా పాపులర్ అయినటువంటి సినిమాస్ చాలానే ఉన్నాయి. ఆయన ప్రతి దాంట్లో కూడా పేరుకే విలన్ అని చెప్తూ ఉంటారు, బట్ డెఫినెట్గా ఆయన అన్ని రోల్స్ చేశారు.